ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. సలసవర గ్రామ పంచాయతీ, ఆంజనేపురం గ్రామము. నా పేరు భానుమతి మనిషి, సన్నాపు రాజు. నేను 4 ఎకరాలు మొక్కజొన్న వ్యవసాయం చేసి ఉన్నాను. దానికి 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టి ఉన్నాను. నిన్న వచ్చిన అకాల వర్షం వలన మొత్తం భూమి పట్టిపోయింది. అసలు పనికి రాకుండా, చేతికి రాకుండా ఆగమైపోయింది. కనుక ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాము. ఇల్లందు మండలం నెరూనగర్ గ్రామం సార్ మాది. నిన్న రాత్రి వచ్చిన గాలి దుమారానికి మా ఇంటి పైకప్పులు, కోళ్ళ ఫారం పైకప్పులు లేచిపోయినాయి. దాంట్లో సుమారుగా 100 కోళ్ళు చనిపోయినాయి సార్. మా ఇంటి పైకప్పులు పూర్తిగా లేచిపోయినాయి. రాత్రి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాం సార్. మేము రాత్రి కొద్ది మూమెంట్ మీద బతికినాం సార్. మాది చాలా బీద కుటుంబం సార్. కొద్దిగా దయచేసి గవర్నమెంట్ మా మీద దయ ఉంచి కొద్దిగా మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్ గవర్నమెంట్. ఓకే, చెప్పండి. నమస్కారం అండి, నా పేరు సందీప్. నేను వ్యవసాయ విస్తరణ అధికారి, చల్లసముద్రం క్లస్టర్, ఇల్లందు మండలం. నిన్న సాయంత్రం అనగా 21వ తారీఖు సాయంత్రం 5:30 గంటలకు స్టార్ట్ అయిన గాలిదుమ్ముతో, విపరీతమైన గాలిదుమ్ముతో వర్షం స్టార్ట్ అయిందండి. అది దాదాపు 3 గంటల వరకు మన వర్షం గాలిదుమ్ము ఆకుండా రావటం వల్ల మన లేత దశలో ఉన్న మొక్కజొన్న చాలా వరకు అంజనేపురం, నెహ్రూనగర్, బాలాజీ తండా, సేవే తండా, రేపల్లవాడ గ్రామాలలో మొక్కజొన్న, వరి పొలాలు దెబ్బతింటడం జరిగిందండి. వరి పొలాలు గింజ దశలో ఉండటం వల్ల ఈ గాలి దుమ్ముకి పడిపోయి గింజ రాలిపోవడం జరిగింది. రైతులకు చాలా వరకు నష్టం జరిగింది. మేము ఇప్పుడు ఈ రోజు నుంచి వెళ్ళి సర్వే స్టార్ట్ చేసి ప్రిలిమినరీ రిపోర్టు మన ప్రభుత్వానికి నివేదిక అందించడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి నివేదిక వచ్చిన తర్వాత మన డ్యామేజ్ జరిగిన తర్వాత చెప్పిన తర్వాత వాళ్ళు సర్వే చేయమని ఆర్డర్ ఇస్తే మనం ఫార్మర్ టు ఫార్మర్ ఫీల్డ్కి వెళ్ళి సర్వే చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.